తెలంగాణ రాజకీయాల్లో డైలాగ్ వార్ కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు, వాటికి కౌంటర్గా రేవంత్ చేసిన కామెంట్స్ రెండు పార్టీల మధ్య కొత్త విమర్శలకు కారణమయ్యాయి. తాజాగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తన తండ్రి పేరు చెప్పుకోవటంలో తప్పేంటని ప్రశ్నించారు. తాను గుంటూరులో చదివితే రేవంత్కు వచ్చిన బాధేంటని నిలదీశారు. రేవంత్ అల్లుడిది ఆంధ్రా కాదా అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలపైన కేటీఆర్ సీరియస్ అయ్యారు. కేసీఆర్ ఒక్క ప్రెస్మీట్కు సీఎం రేవంత్ రెడ్డికి ముచ్చెమటలు పడ్డాయని పేర్కొన్నారు. ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి గుండె ఆగి చస్తాడని ఎద్దేవా చేశారు. తాను గుంటూరులో చదువుకుంటే రేవంత్కు బాధేంటని, తాను గుంటూరులో ఇంటర్ చదువుకున్నానని, రేవంత్ అల్లుడిది ఆంధ్రా కదా అని ప్రశ్నించారు. దీనికి కొనసాగింపుగా మా అయ్య మగోడు, తెలంగాణ తెచ్చిన మొనగాడు అని కేటీఆర్ అన్నారు. మా అయ్య పేరు బరాబర్ చెప్పుకుంటానని స్పష్టం చేశారు. నీ లెక్క సంచులు మోసుకుంటే నీ పిల్లలు చెప్పుకోరు అని విమర్శించారు. రేవంత్ రెడ్డిని కొడంగల్లో ఎమ్మెల్యేగా గెలవకుండా చేసే బాధ్యత మాది అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి భాషను చూస్తే పిల్లలు నేర్చుకునే పరిస్థితి ఉందని అన్నారు. పాలమూరు రంగారెడ్డి డీపీఆర్ను వెనక్కి పంపితే ఏం చేస్తున్నావని కేసీఆర్ అడిగారని తెలిపారు. 10% పనులు పూర్తిచేసి సాగునీరు ఇవ్వాలని అడిగారని పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని అడిగారు. అందులో తప్పేముందని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చెయ్యమంటే రేవంత్ రెడ్డికి కోపమొస్తోందని అన్నారు. యనుముల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అని కేటీఆర్ విమర్శించారు. ఎన్నికలకు ముందు కళ్యాణలక్ష్మి కింద ఆడబిడ్డల పెళ్లికి రూ1,00,000తో పాటు తులం బంగారమిస్తానని సోనియాగాంధీ మీద రేవంత్ రెడ్డి ఒట్టువేశాడని తెలిపారు. మహిళలకు 2,500 ఇస్తానని ప్రియాంకాగాంధీ మీద ఒట్టువేశాడని గుర్తుచేశారు. ఇవన్నీ ఎగవేసి ఇప్పుడు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానంటున్నాడని మండిపడ్డారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చెయ్యాలంటే బడ్జెట్ సరిపోతుందా అని ప్రశ్నించారు. కేసీఆర్ను మళ్లీ అధికారంలోకి రాకుండా చేస్తానని రేవంత్ రెడ్డి శపథం చేస్తున్నాడని తెలిపారు. జనవరి 1 నుంచి మహిళలకు 2,500 ఇస్తానని శపథం చెయ్యాలని సవాల్ చేశారు. ఇంకొక మాట ఏమంటాడు, నేనట మా అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నా అంట. అవు మా అయ్య గొప్పోడు, మా అయ్య తెలంగాణ తెచ్చిన మొగోడు మొనగాడు, బరాబర్ చెప్పుకుంటాను. తప్పేమున్నది? మా అయ్య పేరు నేను కాకపోతే ఎవడు చెప్పుకుంటాడు, నాకు అర్థం కాదు. మా అయ్య మొగోడు మొనగాడు తెలంగాణ తెచ్చినోడు, బరాబర్ చెప్తా. మరి నేనేమంటున్నా, నువ్వు సకట్ పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారు. నువ్వు లుచ్చ పనులు చేసినావు అనుకో, నీ మన్మడు కూడా నీ పేరు చెప్పుడే గాలంగా మన్మని అని చెప్పుకోడు. మంచి పనులు చేయి, నీ పేరు కూడా చెప్పుకుంటారు. నీలాగా దొంగలకు సద్దులు కట్టుడు, బ్యాగులు మోసుడు, వాళ్ళ సంకలనాకుడు, ఢిల్లీకి పేమెంట్ కోటాలో పైసలు చంచుడు, గవి మాతో కావు. కొట్లాడతాం, మొగాళ్ళలాగా కొట్లాడతాం, మునగాళ్ళలాగానే బతుకుతాం, తెలంగాణ పౌరుషంతో బతుకుతాం. నీలాగా బతుకం, ఢిల్లీకి గులాముల్లాక్క మాత్రం బతుకం. ఢిల్లీకి సంచులు మోసుకుంటా, ఢిల్లీలో పోయి బీజేపీలతో రాసుకొని పోసుకొని తిరుక్కుంటా, జడ్జీల కాళ్ళు పట్టుకుంటా, అయ్యో నన్ను కేసుల లోపల నుక్కకుర్రి అని చెప్పి డైవులు కొట్టుకుంటా గా బతుకు అవసరం లేదు. బతికిన నాళ్ళు దర్జాగా బతుకుతాం, చచ్చినప్పుడు కూడా రాయలుగా చచ్చిపోతాం. అంతేగాని గిట్లా చిల్లర పనులు చేయాలి.